హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు కాలాసురుడు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా జమ్మలమడుగు అనే ఊరి పక్కనే ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యమే ఆ ఊరి వారికి జీవనోపాధి. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ ఊరిలో గోపయ్య, కిట్టయ్య అనే పశువుల కాపరులు మాటల మధ్యలో ఈ అడవిలో రాక్షసుడి గురించి ఇలా చెప్పుకోసాగారు. అదేంటంటే, ఒకప్పుడు ఈ అడవిలో కాలాసురుడు అనే నరభక్షకుడు ఉండేవాడట. ఈ అడవిలోకి సాందీపుడు అనే ఋషి తపస్సు చేసుకోవడానికి వచ్చాడంట. ఆ ముని ఈ అడవిలో చాలా సంవత్సరాలు తపస్సు చేసుకుని తిరిగి వెళ్ళిపోతుండగా అతనికి కాలాసురుడు ఎదురుపడి, "ఓ మానవా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇది నా సామ్రాజ్యం. ఇక్కడికి రావటమే కానీ నా అనుమతి లేకుండా పోవటం ఉండదు. బహుశా నీకు తెలియదనుకుంటా" అని కాలాసురుడు అరిచేసరికి భయపడిపోయిన సాందీపుడు, ఆహా, విధి ఎంత బలీయమైనది! ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చేసిన తపస్సు ఈ రాక్షసుడి వల్ల పోయేలా ఉంది. ఏంటి ఈ విషమ పరిస్థితి అని మనసులో అనుకుని భయపడుతూ ఉండేసరికి ఈ అడవిలో దొరక్క దొరికిన మనిషిని చూసి, ఆహా, నీ వల్ల నాకు ఈరోజు మంచి భోజనం దొరికింది. భలే భలే, ఇంకా ఆలస్యం ఎందుకు? ఈరోజు నిన్ను ఆరగించి నా ఆకలి తీర్చుకుంటాను అని కాలాసురుడు అనడంతో సాందీపుడు కొంత ధైర్యం చేసి, ఓరి రాక్షసాధమా, నన్ను తినటం వల్ల నీ ఆకలి తీరదు, అక్కడే ఆగిపో. అలా కాదని ముందుకు వస్తే నా తపశ్శక్తితో నిన్ను ఇప్పుడే చంపగలను. అలా చేస్తే నేను మళ్ళీ 100 సంవత్సరాలు తపస్సు చేయవలసి ఉంటుంది. నువ్వు కిందటి జన్మలో ఎంతో పాపం చేసి ఈ రాక్షస జన్మ ఎత్తావు. నన్ను వదిలితే నీకు కూడా పుణ్యం వస్తుంది అంటాడు. అప్పుడు కాలాసురుడు, నీ తపశ్శక్తితో నన్ను చంపేయగలవా? నాకు భయం కలగకపోయినా నీకోసం కొంచెం భయం నటిస్తాను. అయితే ఏంటి, ఇప్పుడు నిన్ను తినకూడదంటావా? అయినా ఆకులు అలములు తినే నిన్ను తింటే ఏం రుచి ఉంటుంది చెప్పు. కానీ ఏం చెయ్యను. ఈ అరణ్యంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ దొరకలేదు. నిన్ను తినకపోతే నేను ఆకలితో మరణిస్తాను. నీ తపశ్శక్తితో నన్ను చంపేస్తానంటున్నావు. మరి నా ఆకలి తీరాలంటే ఎవరిని తినాలో అది కూడా నువ్వే చెప్పు. చెప్పకపోతే ఖచ్చితంగా నిన్ను తినేస్తా అని కాలాసురుడు గట్టిగా అరిచేసరికి సాందీపుడు, ఆకలి వేస్తే ఏ పండో తినాలి, కానీ ఇలా మనుషులను తినేస్తా అంటే ఎలా? ఇలా చేస్తే వచ్చే జన్మ కూడా మరింత దుర్భరమైన జీవితం లభిస్తుంది అంటాడు. అప్పుడు కాలాసురుడు, నాకు ఈ రాక్షస జన్మ పోవాలంటే ఏం చెయ్యాలో చెప్పు అంటాడు. అప్పుడు సాందీపుడు, ఏం చెప్పి వీడి నుంచి తప్పించుకోవాలి అని, ఈ కలికాలంలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి. పుణ్యాత్ములు మాత్రమే తినమని చెప్తే వీడు నరభక్షణ మానాల్సి వస్తుంది అని అనుకొని, నువ్వు మనుషులను తినడంలో విచక్షణ చూపడం లేదు. అయితే మనుషులలో పుణ్యాత్ములు, పాపాత్ములు ఉంటారు. కుళ్ళిన ఆహారం తినటం ఒంటికి ఎంత దోషమో, అలాగే పాపాత్ములను తింటే నీకు అంతే నష్టం. వారిని తింటే ఆ పాపం నీలో చేరి నువ్వు మళ్ళీ రాక్షస జన్మ ఎత్తాల్సి వస్తుంది అంటాడు. నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తిని ఆ పుణ్యం నీలో చేర్చుకో. దాంతో నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలగవచ్చు అంటాడు సాందీపుడు. ఆ ముని చెప్పిన ఉపాయం కాలాసురుడికి నచ్చి, ఈ ఆలోచన నచ్చింది, ఇకనైనా నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు కాలాసురుడు. ఇక నేను వెళతాను అని ఆ అసురుడి నుండి వెళ్ళటానికి ప్రయత్నించగా, ఆగాగు, నువ్వు చెప్పిన ఉపాయం చాలా బాగుంది, కానీ పుణ్యాత్ములెవరో పాపాత్ములెవరో నేనెలా గుర్తుపట్టాలి అంటాడు కాలాసురుడు. సాందీపుడు నవ్వి, ఓహ్, అంతేగా, ఈ హారం తీసుకుని నీ మెడలో ధరిస్తే మనిషిని తాకితే పుణ్యాత్ములైతే హారం పచ్చగా మారుతుంది, పాపాత్ములైతే హారం ఎర్రగా మారుతుంది అని తెల్లని పూసల హారం కాలాసురుడికి ఇస్తాడు సాందీపుడు.
వెంటనే కాలాసురుడు అది మెడలో వేసుకుని నువ్వు ఎంత పుణ్యాత్ముడవో చూద్దాం అనేసరికి సాందీపుడు ఓరి దుర్మార్గుడా, నీకు భస్మాసుర హస్తం అంటే ఏంటో తెలుసా? వరం ఇచ్చిన మహాశివుడినే చంపాలని చూసిన భస్మాసురుడికి వారసుడిలా ఉన్నావు. నేను ఇచ్చిన హారాన్ని నా మీదే ప్రయోగించాలని చూస్తున్నావు అనేసరికి కాలాసురుడు హ హ హ హ అంటూ పెద్దగా నవ్వి తెలిసిపోయిందా? అయితే ఎందుకు ఆలస్యం? నువ్వు పుణ్యాత్ముడు కదా, నిన్ను తిని ఆకలి తీర్చుకుంటాను అని సాందీపుడిని తాకగానే ఆహారం ఎర్రగా మారుతుంది. దాంతో కాలాసురుడు అదేంటి, ఇన్ని నీతులు చెప్పిన నువ్వు పుణ్యాత్ముడివనుకున్నా, కానీ హారమేంటి ఎర్రగా మారింది అంటాడు. దాంతో సాందీపుడు నీకు ఇచ్చిన సలహాతో పుణ్యమంతా పోయి పాపాన్ని మూట కట్టుకున్నాను. నేను చేసిన తప్పుకు ఇదే పెద్ద శిక్ష అని సాందీపుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఇన్నేళ్లుగా తను చేసిన తపస్సు వ్యర్థమైపోయిందని తన గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారికి తన సమస్య వివరిస్తాడు. అప్పుడు గురువుగారు చిరంజీవి అని అతని గురించి చెప్పి అతన్ని కలవమంటాడు. చిరంజీవి చాలా సామాన్యుడిలా ఎన్నో కష్టాలు అనుభవించిన వాడిలా ఉన్నాడు. ఇక నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? ఏ పుట్టలో ఏ పాము ఉందో ఏమో ఎవరికేం తెలుసు, గురువుగారు చెప్పిందే చేద్దాం అని మనసులో అనుకుని చిరంజీవి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు సాందీపుడు. అదంతా విన్న చిరంజీవి, మునివర్య, మీరు తపస్సు చేసి పుణ్యం సంపాదించుకున్నారేమో కానీ తెలివిని పెంచుకోలేదు. కాలాసురుడు ఎంతో దుర్మార్గుడు. లోకంలో కొద్ది మందే పుణ్యాత్ములున్నారు. ఆ కొద్ది మందిని వాడు తినేస్తే ఈ లోకం పాపాత్ములతో నిండిపోతుంది కదా. సూర్యుడు ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. మరి ఈ లోకంలో కొంతమంది పుణ్యాత్ములున్నా చాలు. మరి మీరు చేసింది పాపం కాదా అంటాడు చిరంజీవి. అప్పుడు సాందీపుడికి తను చేసిన తప్పు అర్థమవుతుంది. మీరు కాలాసురుడి దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిందని, పాపాత్ములను తినమని, పుణ్యాత్ముల జోలికి వెళ్ళవద్దని చెప్పమంటాడు చిరంజీవి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వాడు నా మాట నమ్ముతాడంటావా అంటాడు సాందీపుడు. ఆహారం రంగు విషయంలో పొరపాటుగా చెప్పానని చెప్పండి, ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పానని చెప్పండి అంటాడు చిరంజీవి. సరే అని కాలాసురుడి దగ్గరకు రాగానే కాలాసురుడు సాందీపుడిని చూసి వచ్చావా, రా, నీ సలహా నా కొంప ముంచింది. మనుషులలో ఒక్కరు కూడా నాకు పుణ్యాత్ములు దొరకలేదు అని కోపంగా అంటాడు. సాందీపుడు మనుషులలో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ నాయనా. మానవ జన్మ ఉత్తమమైనది కదా, అందుకే నన్ను నేను రక్షించుకోవడం కోసం నీకు అబద్ధం చెప్పాను అంటాడు. కాలాసురుడు సాందీపుని పట్టుకోగానే హారం ఎరుపు రంగులోకి మారుతుంది. వాడు తనని తినేస్తాడని సాందీపుడికి తెలుసు. అయినా తన తప్పుని సరిదిద్దుకునేందుకు తన ప్రాణాలు పోయినా పర్లేదని అనుకుంటాడు. కానీ ఊహించని విధంగా హారం పచ్చరంగులోకి మారిపోతుంది. కాలాసుడు ఆశ్చర్యంగా ఇలా మారిందేంటి అంటే, నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నానుగా, అందుకే ఆ పాపం నాకు చుట్టుకుంది అంటాడు సాందీపుడు. అసలు ఏది పాపం ఏది పుణ్యం, నాకు ఈ హారమే అక్కర్లేదు, నాకు నరమాంసం తినాలనే కోరిక కూడా పోయింది అనగానే కాలాసురుడు దేవతా రూపంలోకి మారిపోతాడు. దేవతా రూపంలో ఉన్న అసురుడు, మునివర్య, ఇంతకాలానికి మీరు నాకు శాప విమోచన కలిగించారు. మీకు నేను రుణపడి ఉంటాను. నేను చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఒక ముని శాపం వల్ల నేను ఇలా నరభక్షకుడిగా మారాను. ఆ మునిని శాప విమోచనం కోరితే 1 నెల రోజులు ఎవ్వరినీ తినకుండా ఉంటే శాప విమోచనం జరుగుతుందని చెప్పారు. మీరు ఇచ్చిన హారం వల్ల నరమాంసం తినాలనే కోరిక పోయింది అని అతను మాయమైపోతాడు. సాందీపుడికి తన తపఫలం ఎందుకు పోయిందో అర్థమవుతుంది. ఇలా ఈ పశువుల కాపర్లు చెప్పుకుంటారు. అయినా సాందీపుడికి పుణ్యం పోయి పాపం ఎలా వచ్చింది, మళ్ళీ చివరకు పుణ్యం ఎలా వచ్చింది అంటాడు గోపయ్య. అప్పుడు కిట్టయ్య, సాందీపుడు మొదట తన ప్రాణం మీద ఆశతో చెడ్డ ఆలోచన చెప్పడం వల్ల తపోఫలం పోయింది. చివరిసారి తన ప్రాణాలకు తెగించి మరీ ఒక మంచి పని చేయాలనుకునేసరికి పాపం పోయి పుణ్యం వచ్చేసింది.
దాంతో ఎంత తపస్సు చేసినా ఉపయోగం లేదని తెలుసుకొని సాందీపుడు మంచి పనులు చేస్తూ జీవించసాగాడు అని చెప్పుకోసాగారు వాళ్ళిద్దరు. ఇక ఆ కాపర్లిద్దరూ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి పయనమయ్యారు. కథ నచ్చిందా ఫ్రెండ్స్? మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.